పెయిడ్ ప్రమోషన్స్ మెయిల్ అని ఎందుకు పెట్టినా? అరే ఎవడైనా మనీ సంపాదించాలనే వస్తాడు రా ప్లాట్ఫామ్కి. ఎవడు ఒట్టిగా రాడు, ఎవడు ఫ్రీగా చేయడు. నాదేమంటారు, నా వర్క్ ఫర్ ఈవెంట్కి నా మెయిల్ అడ్రస్ ఎన్ని వస్తాయి సార్. వాడు యాప్ అంటాడు, వాడు ఒకటకాయలు అంటాడు, వాడు హోటల్ ఓపెనింగ్ అంటాడు, వాడు స్విమ్మింగ్ పూల్ అంటాడు, వాడు ఫామ్ హౌస్ అంటాడు, వాడు ఈ అమ్మ ఏమేమో చెప్తారు రా భయ్. వద్దున్నే వస్తే నాకు నచ్చిందే నేను చేస్తా. వాడు బార్ ప్రమోషన్ అంటాడు. ఎన్ని వస్తాయి తెలుసా బెట ప్రమోషన్స్. మనకు నచ్చింది గిట్టుబాటు అయితే వేసేస్తాం బస్, అంత లేకపోతే చేయను. అది అట్లా ఎన్ని వస్తాయి బెట, కుప్పలు ప్రమోషన్. మనకి టైం కూడా ఉండాలి కదా చేయనికే. మరి వచ్చేదంతా పోల్చుకుంటే 5,000 ఎంత అది అర్థం చేసుకోవాలి ఫస్ట్. దాన్ని అనవసరంగా ఇబ్బంది పెట్టాలని నేనే ఎగ్జాంపుల్ అన్న. ఇప్పుడు మ్యాడన్ నాకు 300 సబ్స్ ఉన్నప్పుడు నాకు పరిచయం అయ్యారన్న. నేనంటే మ్యాడన్ సపోర్ట్ ఇచ్చి రాజన్న దగ్గర తీసుకెళ్లారన్న. రాజన్న వితౌట్ ఎనీ జస్ట్ ఒక్క నిమిషం కూడా ఆలోచించుకున్నా నాకు ఎన్నిసార్లు నేను రాజన్ తోటి ఆడానన్న. రాజన్ నువ్వెవరో తెలుసా బెట నాకు అసలు. ఈవెంట్ షెమ్ము కూడా ఉన్నట్టుగా ఈ రాడ్ గేమర్ కూడా మనం రీసెంట్ గా వచ్చారు. ఇచ్చింది ఇవ్వండి పక్కన పెట్టేసి అవసరం లేదు భయ్, వాళ్ళకి నచ్చితే ఇస్తారు. సరే ఇప్పుడు మీరు ముగ్గురు కొత్త స్ట్రీమర్స్ కదా, మీరు ఎంత ఇచ్చారు నాకు? ఏమన్నా ఇచ్చిరా? ఒక్క రూపాయి అన్న. మరి ఎందుకురా అనవసరంగా పాల్ ఛాలెంజ్? సరే బాయ్ ఇచ్చిరా, ఓకే ఒక నిమిషం ఇచ్చిరు అనుకోరి. ఒక మాట సరే మీరు ఇచ్చిరు అనుకోరి, మీ సంతోషంతోనే ఇచ్చారు కదా, నేనైతే అడగలే కదా మిమ్మల్ని. ఏమిటా మీ సంతోషంతోనే మీరు ఇచ్చిర్రు. అరే నేను నాతో ఆడాలంటే 5,000 ఇవ్వాలా 10,000 అని చెప్పి నేను పెట్టాలనుకుంటే అమ్మ 2 నిమిషాలు పని రా భయ్, నా ఇష్టం. అది నేను పెట్టుకుంటా, నా ఇష్టం రా భయ్. నువ్వేం నన్ను అడిగేది? నువ్వెవడరా నన్ను అడిగేది? నాతో ఆడాలంటే 10,000 30,000 అని చెప్పుకుంటా, నువ్వేందిరా నాకు అడిగేది? అంతే. మళ్ళీ పుంజు రేంజ్ అది రా భయ్, పుంజు రేంజ్ ఏమనుకున్నారా? ఇంటర్నేషనల్ రా పుంజు అంటే. రిప్పుకు అనుకున్నావా ఏంది పుంజు అంటే? ఏమనుకున్నావు పుంజు రేంజ్? ఇంటర్నేషనల్ ప్లేయర్స్ వచ్చి కూర్చుంటారు నాతో ఆడాలని. నువ్వేంద్రా ఆఫ్టర్ కానీ నేను డిసైడ్ చేస్తారా రేటు? నువ్వేంద్రా నాకు డిసైడ్ చేస్తా రేటు? నేనే డిసైడ్ చేస్తా అన్న. వాళ్ళు ఇచ్చిన మనం తీసుకునే రకం కాదు కదా అన్న. ఇదే బ్లిట్స్ గేమింగ్ 10,000 రూపాయలు నింజాకి ఇవ్వలేదా అన్న? మంచి కొంచెం ఎథిక్స్ నేర్చుకోవాలా, కామన్ సెన్స్ ఉండాలా. రాజన్న మనం ఇస్తే కూడా తీసుకునే రకం కాదు కదా అన్న. ఇప్పుడు ఇదే బ్లిట్స్ గేమింగ్ ఉన్నాడు అన్న, 10,000 చీఫ్ ఇచ్చిన మన నింజాకి ఇచ్చిన వెంటనే ఏం చేసిండన్న? బెటా ఇప్పుడు అది ఎందుకులే బెటా కాంట్రవర్సీ. వాడు ఇప్పుడు అపాలజీ చెప్పాలి అంతే. ఇదంతా టాపిక్ డైవర్షన్ కాదు, మనకెందుకు బెటా? పాపం జనాలకి అనవసరం ఇవన్నీ ఎందుకు, వాళ్ళకి అవసరం లేదు కదా. మన పర్సన్స్ అవన్నీ చెప్పుకోదు అట్లా. ఒకటే అన్న, క్షమాపణ ఎట్లా చెప్పాలంటే అన్న, ఒక సింపుల్ వీడియో ఇది సారీ చెప్పడం కాదన్న. 2 చేతులు దగ్గర పెట్టుకొని మనస్ఫూర్తిగా తప్పైపోయింది. నేను ఇంకొకసారి ఇలాంటి మాటలు నేను ఏ స్ట్రీమర్ కి చెప్పను. నేను ఇంకొకసారి మాట్లాడను. పుంజు స్క్వాడ్ గురించి నేను తప్పు మాట్లాడాను, నన్ను క్షమించండి అని చెప్తేనే మేము ఊకుంటామన్న. రాజన్న నేను ఆల్రెడీ చెప్పినా మనకి పాయింట్స్ రాసుకోమని చెప్పిన. ఎవరినైతే స్పెషల్గా ట్రిగర్ చేసిండో అది కూడా అపాలజీ చెప్పాలా. అండ్ వాటితో ఆడే చిన్న పిల్లలు స్ట్రీమర్స్ ఎవరైనా నాకు తెలియదు కూడా, పేర్లు కూడా తెలియదు. వాళ్ళు ఎవరన్నా మమ్మల్ని పొరపాటున తప్పుడు మాటలు మాట్లాడుంటే వాళ్ళ బైట్స్ కూడా కావాలి వీడియోలో. అరే నేను అదే అంటున్నా. ఆ రోజు ఎవరితో అయితే ఆడవో వాళ్ళు కూడా చెప్పాలంతే. వీడియో దాంట్లోనే తీసుకుని చెప్పు అవసరమైతే అంతే. బైట్స్ అయితే నువ్వు ఖచ్చితంగా పెట్టాలి బెటా. తెలుగు గైబట్టి నువ్వు బైట్స్ అయితే ఖచ్చితంగా పెట్టాలి. మన పేరు కూడా నాకు తెలియదు. మన పేరు ఏం పేరు తెలుగు గైబట్టి? మనోజ్. నువ్వు ఖచ్చితంగా నీతో ఆడిన ప్లేయర్స్ బైట్స్ అయితే పెట్టాలా. అండ్ నీ ఛానల్లో మోడరేటర్స్ ఎవరైతే అబ్యూజివ్ మెసేజ్ పెట్టారో వాళ్ళది వీడియో బయట కావాలా. అందరిది వీడియో బయట అంటే తెలుసు కదా, సెల్ఫీ. ఎందుకంటే తర్వాత మేము సెల్ఫీలు తీసుకోవాలి, ఇంకా చాలా ఉంది కథ. అట్లా వీడియో బయట నువ్వు కూడా ఉండాలి. నీది ఎట్లా నువ్వు కనిపిస్తావు మాకు అందరు తెలుసు కాబట్టి వాళ్ళకి కూడా వీడియో బైట్స్ కావాలి. మాకు ఏదో ఆఫ్లైన్లో వద్దు మాకు, ఎందుకంటే వాడు కూడా తెలియదు కదా. తెలియనప్పుడు మాకెందుకు సారీ, మాకు అవసరం లేదు. వీడియో బైట్ వీడియోలో జస్ట్ 30 సెకండ్స్ అన్న పలానా రాజానే ఇట్లా అన్న సారీ అన్న అంతే బస్. నాకు అవసరం లేదు, నీ పేరు కూడా అవసరం లేదు. వీడియో బైట్ అంతే 30 సెకండ్స్ క్లిప్. ఇది మాత్రం గుర్తుపెట్టుకోబెట్టా, మేము మాత్రం 80% వదిలిపెట్టాం. అన్న చిన్న విషయం చెప్పు బేటా. ప్రతి ఓడు ఎలిగేషన్స్ లేపుతాడు భయ్. డబ్బులు తీసుకున్నాడా ఇప్పుడు లేని విషయం ఇస్తాడు, లేని పోరగాని పేరు తీస్తాడు. వాటర్ తీసుకున్నాడా అది తీస్తాడు. అరే డబ్బులు ఇచ్చిండా ఆల్రెడీ దాని గురించి మాట్లాడినా బేటా. పాయింట్ ఆఫ్ వ్యూ కొత్త పేర్లు తీస్తాడు. తీసుకునే ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదురా భయ్. అవసరం నేను ఆల్రెడీ చెప్పేసాను, అవసరమే. 20-30 వస్తాయి సింపుల్ గా. నిఖిల్ గల్గే మరి మెసేజ్ పెడతాను చాట్ పెట్టండి. స్కామ్లు చేసి దానిలో
హ్యాండ్ అలా అన్న నెగిటివ్ అనేది తగ్గించాలన్న అసలు ఘోరంగా చూసుకోవాలి కూడా ఇక్కడ అక్కడ అక్కడ ఇక్కడ చెప్పకండి అని చెప్పాలన్న రాజన్ ఒక్కసారి మన వాళ్ళకి కూడా. టాస్క్ ఉన్నాడు బేటా మాట్లాడు బేటా టాస్క్ బాయ్ బేటా ఏం సంగతి కంగ్రాచులేషన్ చెప్పారా టాస్క్ ఫస్ట్ 100కి అయిపోయింది 100కి అయిపోయింది బాయ్ నువ్వు దావత్ ఇస్తలేవు బాయ్ నువ్వు పెళ్లి చేసుకున్నావు పెళ్లి దావత్ లేదు 100కి